హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీధర్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి బెస్ట్ యూట్యూబ్ ఐడియాస్ ఫర్ 2022 అనమాట. ముందు ఒక చిన్న టాపిక్ చెప్తా, సో అది వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మన మెయిన్ అందరికి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అసలు ఎందుకు యూట్యూబ్ చేయాలి? ఇది ఫస్ట్ క్వశ్చన్. సో దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఈ జనరేషన్లో అన్నం తినకుండా ఉంటున్నారు కానీ ఫోన్ యూజ్ చేయకుండా ఉంటలేరు. ఇది అందరికీ తెలిసిందే. అది కూడా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరి దగ్గర ఫోన్ ఉంది. సో ఫోన్ ఉంటే అందులో మెయిన్ ఉండేది ఏంది? యూట్యూబ్. యూట్యూబ్ తెలియని వాళ్ళు లేరనమాట. సో ఈ యూట్యూబ్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంది? లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం. అండ్ మనకి ఎలాంటి డౌట్ ఉన్నా మనం ఫస్ట్ ప్రిఫర్ చేసేది యూట్యూబ్ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్, కుకింగ్ ఎలా చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు ఒక టైల్ వేసి కట్టుకోవడం రావట్లే. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫోన్ని ఎలా ఆపరేట్ చేయాలో రావట్లే. సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. తెలిసింది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేది యూట్యూబ్ అనమాట. సో అందుకే మనం ప్రిఫర్ చేసేది యూట్యూబ్, అండ్ మనం చేయాల్సింది కూడా యూట్యూబ్. సో అందుకే చాలామంది యూట్యూబర్స్ ఇన్లెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మనం హోల్ ఇండియా వైజ్గా చూసుకుంటే చాలామంది ఉన్నారనమాట, చాలామంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ రైజ్ అవ్వాలి, ఇంతమంది ఉన్నారు అండ్ మెయిన్ హిందీ ఎలా తినాలో కాడ నుంచి ఎలా పడుకోవాలి దాకా చెప్తున్నారు, అండ్ మనం ఏం చెప్పాలి బ్రదర్? సో ఈ డౌట్ ఫస్ట్ రైజ్ అవుతుంది అనమాట. సో దీనికి నేను ఇచ్చే బెస్ట్ ఆన్సర్ ఏంటంటే బ్రదర్, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, చాలా మంది ఉన్నారు కరెక్టే, మనం కూడా స్టార్ట్ చేస్తున్నాం కరెక్టే. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ కూడా అక్కడ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఎలా బ్రదర్ మనం ఫస్ట్ రీచ్ కావడం అని చెప్పేసి మీ డౌట్. సో నేను ఇచ్చే బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు చాలా స్కూల్స్ ఉన్నాయి, వందల లక్షల స్కూల్స్ ఉన్నాయి. సో మనం ఒక స్కూల్ అడ్మిషన్ కోసం పోతే వాళ్ళు ఏం చెప్తారు? సార్ మా దగ్గర బెస్ట్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, అండ్ ఇక్కడ నుంచి కాదు బయట నుంచి ఉన్నారు సార్, అండ్ మా దగ్గర బెస్ట్ డిజిటల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ మా దగ్గర స్టడీ అవర్స్ ఈ టైం దాకా ఉంటుంది, అండ్ మా దగ్గర స్పెషల్ క్లాసెస్ ఉంటుంది, అండ్ ఇవన్నీతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది, అండ్ ఇలా ప్రోగ్రామ్ చేస్తాం, అండ్ మా స్టూడెంట్స్ని ఇలా మోటివేట్ చేస్తాం అని చెప్పేసి అడ్వాంటేజెస్ చెప్తారు. సో మనం కూడా ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ చేయాల్సింది ఏంది? పక్క ఛానల్లో ఏముంది, అక్కడ ఏం లేదు. సో అక్కడ లేనిది మనం ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, అదే మనం తెలుసుకోవాల్సిన బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎలా చెప్తావు అండ్ ఎలా కన్వే చేస్తావు అనేది నీ ఆప్షన్, కానీ మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంది? అక్కడ లేనిది అబ్జర్వ్ చేయాలి. అండ్ తను ఏదైనా ల్యాగ్ చేస్తున్నాడా, ఆ ల్యాగ్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి. సో అక్కడ ఏదైనా కంటెంట్లో లో ఉందా, ఇక్కడ మనం హై చేసి ఎలా చెప్పాలి. అండ్ అక్కడ ఏదైనా కొంచెం బ్యాక్వర్డ్లో ఉన్నాడా, మనం ట్రెండింగ్ టాపిక్స్ చెప్తుండాలి. సో ఇవే అన్నమాట మనం అబ్జర్వ్ చేయాల్సింది పక్కోళ్ళ నుంచి. సో టాపిక్ కాపీ కొట్టొద్దు, అండ్ అక్కడ లేనిది మనం చెప్పడమే మన క్రియేటివ్ థాట్ అనమాట. సో ఇది. సో ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ టిప్ ఏంటంటే ఫ్యాక్ట్స్ గురించి. ఈ జనరేషన్లో చాలామందికి చాలా తెలియదు, రెండు తెలుసు, వాళ్ళ వర్క్, తినడం, పడుకోవడం. ఎందుకంటే ప్రతి సిటిజన్కి చాలా తెలియాలి. లైక్ ఎగ్జాంపుల్, మన ఫస్ట్ సీఎం ఎవరు, మన ఫస్ట్ పిఎం ఎవరు, అండ్ అంతెందుకు మనం మెయిన్ తెలియాల్సింది. అండ్ మీకు తెలిసే ఉంటుంది, కేఎఫ్సి ఎలా కనుక్కున్నారు, మస్తు తింటాం, కానీ ఎవరు కనుక్కున్నారో ఇప్పటివరకు ఎవరికి తెలియదు నేను. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ బరాబర్ చెప్తే 100% చెప్తున్నా మీరే తోపు. ఎందుకంటే ఒకరికి నాలెడ్జ్ ఇచ్చే చూడే గురువు అనమాట. ఆ గురువుని ఎప్పుడు ఎవరు మర్చిపోరు. ఇది ఫస్ట్ టాపిక్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్, మనకు చిన్నప్పటి నుంచి సచ్చేదాకా మనం ఎంటర్టైన్మెంట్ పొందేది మూవీస్ దగ్గర. సో ఈ మూవీస్ గురించి చెప్పాలి, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఈ కోవిడ్ తర్వాత చాలామంది థియేటర్స్ వెళ్ళడమే బంద్ చేసారు, అండ్ ఏదైనా పెద్ద సినిమా వస్తే కానీ. అండ్ వేరే సినిమాల గురించి ఎట్లయిందంటే రివ్యూస్ వింటున్నారు. సో ఈ రివ్యూసే సినిమా ఎట్లా ఆడుతుందో చెప్పేస్తారు అనమాట. అండ్ అక్కడ వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇప్పుడు ఒక బెస్ట్ ఆప్షన్ ఓటీటీ వచ్చేసింది అందరికీ. సో 2 వారాలు అయితే ఓటీటీలో వస్తుందని చెప్పేసి వెయిట్ చేసేస్తున్నారు. కానీ సినిమా కంటెంట్ తెలవడం ఎలా, అండ్ సినిమా గురించి చెప్పేది ఎవరు? సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. ఏం చేస్తున్నారు, బెస్ట్ సినిమా ఏది? సో చాలామందికి ఉంటుంది అనమాట, ఇప్పుడు నేను బోర్ కొడుతుంది, సో ఫ్రీగా ఉన్నా, సో ఇలాంటి మూవీస్ చూడాలి. సో ఈ రివ్యూస్ చెప్పేటోళ్ళు ఎలా ఉన్నారంటే, లవ్ జనర్ అని సపరేట్, థ్రిల్లర్ జనర్ అని సపరేట్, డ్రామా జనర్ అని సపరేట్, సో ఈ సైఫై జనర్ అని సపరేట్. ఈ సపరేట్ ఒక ప్లేలిస్ట్ పెట్టేసి మంచి సినిమాలు మనకు ఇచ్చేస్తారు అనమాట. సో వాళ్ళు కష్టపడి చూసి మనకి ఇచ్చేస్తారు అనమాట. సో ఇక్కడ వాళ్ళు మార్కులు కొట్టేస్తున్నారు, ఎందుకంటే మనకు బెస్ట్ సినిమాస్ ఇస్తున్నారు, అండ్ మన టైంని కన్జ్యూమ్ చేస్తున్నారు, అండ్ మన టైం సేవ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు సబ్స్క్రైబర్స్లో వర్షం కురిపిస్తున్నారు. ద థర్డ్ వన్ ఈజ్,
లవ్ గురు ఏంటంటే ఈ జనరేషన్లో చిన్న పిల్లగాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ లవ్ క్రియేట్స్ అవుతుంది. సో ఒక మనిషిని చూడగానే లవ్ అయితే 100% పుడుతుంది. అందరినీ చూసి కాదు, మన క్రష్ వాళ్ళని చూసి. సో ఎవరికైనా ఉంటుంది అనమాట. సో నా క్రష్తో ఎలా మాట్లాడాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఆయన తనతో ఎలా కన్వే కావాలి నా ప్రేమని అని చెప్పేసి చాలామంది అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు అనమాట. బయట చెప్పుకోరు కానీ ఒంటరిగా కూర్చొని యూట్యూబ్లో టిప్స్ అయితే చూస్తున్నారు అనమాట. ఆ టిప్స్ కానీ మీరు తోపు అయితే, మీరు పులిహోర కలపడంలో ఎక్స్పర్ట్ అయితే ఎలా మాట్లాడాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా ప్రపోజ్ చేయాలి, లవర్స్ డే రోజు లవర్కి ఏ గిఫ్ట్ ఇవ్వాలి, సో ఆ టిప్స్ కానీ మీరు చెప్తే వాళ్ళ లవర్స్కి, వాళ్ళ లవ్కి ద బెస్ట్ హీరో మీరే అవుతారనమాట. సో ఇదొక కాన్సెప్ట్. ద ఫోర్త్ వన్ ఈజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. ఒక బైక్ కొనాలి, ఒక కార్ కొనాలి అని చెప్పేసి. కానీ డౌట్ ఏంది, ఎలాంటి బైక్ కొనాలి, ఎలాంటి కార్ కొనాలి, సో ఈ డౌట్స్ అనమాట. సో ఒక బైక్ కొంటే ఎంత మైలేజ్ ఇస్తుంది, అసలు దీని ఇంజన్ కెపాసిటీ ఏంది, అండ్ ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, సో ఇవన్నీ చూస్తున్నాను అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే రివ్యూస్ కార్ల మీద, బైక్స్ల మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ జనరేషన్లో అది కొనాలి, ఇది కొనాలి, అన్నీ కొనాలి, కానీ ఎలాంటి కొనాలో ఎవరికి తెలియదు. ఆ రివ్యూస్ కానీ మీరు కరెక్ట్గా ఇస్తే, ఆ రివ్యూస్లో కానీ మీరు పాస్ అయితే, ఆ బండి తోలేటప్పుడు, ఆ కార్ తోలేటప్పుడు 100% మీరు గుర్తుండిపోతారు అనమాట. ఎందుకంటే అరే తనని చూసి నేను ఈ కారు కొన్నారా, ద బెస్ట్ కార్లా నేను కొన్నది, అది కూడా తక్కువ బడ్జెట్లో. సో వాళ్ళు మిమ్మల్ని ఎల్లప్పుడూ తలుచుకుంటున్నారు అనమాట. సో ద బెస్ట్ హీరో మీరు అవుతారు. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఎలా మనీ ఎర్న్ చేయాలి. ఈ జనరేషన్లో అందరికీ మెయిన్ కావాల్సింది మనీ. మనీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్. సో ఆ మనీ ఎలా ఎర్న్ చేయాలి అని కానీ మీరు చెప్తే కరెక్ట్ వేలో, బెస్ట్ ఏంది స్టాక్ మార్కెట్. అలా మీరు ఎక్స్పర్ట్ అయితే రేపు పొద్దున్న ఛానల్ స్టార్ట్ చేసేయండి. ఈ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఛానల్ ఒక ఎత్తు అన్నమాట. ఎందుకంటే మనీ ఎర్న్ చేసి నేర్పించేటోడు ఎప్పుడు హీరో నా దృష్టిలో అయితే. ఎందుకంటే మనీ అవసరం ఇప్పుడు. సో అందరికీ ఈజీ వేలో మనీ ఎలా కావాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు. సో దానికి చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. అండ్ నేను చెప్తున్నా, మీకు కానీ మంచి మంచి ఐడియాస్ ఉంటే మనీ ఎర్న్ చేయడంలో ఫ్రీగా మన వాళ్ళకి చెప్పేయండి. అందరు మనోళ్ళే, మంచి ఐడియాస్ ఇవ్వండి, మిమ్మల్ని ఎల్లప్పుడూ తలుచుకొని ఉంటారు అనమాట ఇవన్నీ ఐడియాస్. సో మీరు మెయిన్గా ఇవన్నీ ఫాలో అవ్వండి. మీరు కానీ ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ అయితే రేపు పొద్దున ఛానల్ స్టార్ట్ చేయండి. ఎలా డెవలప్ గారో మనం చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అన్నీ చెప్పినావు బ్రదర్, చేస్తున్న వీడియోస్ వ్యూస్ రావట్లే అది ఇది అని చెప్తాను అనమాట. సో దీనికోసం నేను ఒక టాపిక్ అయితే మంచి టాపిక్ రెడీ చేశాను. మనకి అందరికి తెలిసింది వీడియోస్ తీయడం, అప్లోడ్ చేయడం తప్ప మనకు ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ అనేది తెలియదు అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ గురించి నెక్స్ట్ మంచి ట్రిక్స్ అండ్ లాజిక్తో నెక్స్ట్ వీడియో చేస్తాను. సో చూసేయండి. సో ఇది ఈరోజు మన టాపిక్ అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సీ యూ సూన్. బాయ్ ఫ్రెండ్స్.